రతరాయారాదు గీత గీయారాదు చదువుకోలేదొరో ఓ సంజీవరెడ్డి చదువు నేర్పుదొరో ఓ సంజీవరెడ్డి ఆడపిల్లలతోని అగ్గి పుల్లలతోని ఆటలాడకుదొరో ఓ సంజీవరెడ్డి కాలిపోతావుదొరో నా సంజీవరెడ్డి. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చినంటే ఎరికేగా మళ్ళొక గెస్ట్ని పట్టుకొస్తా. మళ్ళొక గెస్ట్ పాడతారు, ఆడతారు, అన్నీ చేస్తారు. కాబట్టి ఇవాళైతే మేము ఆంధ్రాకి వచ్చినాము. అనంతపూర్ డిస్టిక్లో కాలువపల్లికి వచ్చినాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఊర్లు అందరూ కళాకారులు వచ్చి ఇక్కడ మా కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో అన్న అయితే మంచి మంచి పాటలు పాడతారు. చెక్క భజన గురువు అన్నమాట. సో చెక్క భజన చాలా అరుదుగా వింటాం, కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఎవ్వరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. కానీ మన ఛానల్ తరపున బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నని పిలిచినాం అన్నమాట. అన్నతో మాట్లాడదాం. పాటలు మస్తు పాడతారంట. అసలు ఏంటి, ఎంతమంది కళాకారులు అన్న దగ్గర ఉంటారో ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే మేడం. ఏం పేరన్నా? నా పేరు ధనుంజయ్. ధనుంజయ్. ముందుగల్లా ఒక్కసారి మీరు చెక్క భజన గురువులని విన్నాను, ఒక్కసారి ఏదన్నా ఒక పాట పాడండి అన్న. ఎడ్డుబాయే గొడ్డుబాయే ఎనమదొరల మందబాయే గొడ్డు నమ్మనే పోతే కందిరి గరిసిపోయే కోడిబాయ అబ్బా కోడిబాయ అరే కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది లచ్చన్న దారిలోన లంబాడి ఆటలాయే లచ్చన్న దారిలోన లంబాడి లచ్చన్న దారిలోన లంబాడి ఆటలాయే చీగులాల సంతలోన పోతుల గడియాటలాయే చీగులాల సంతలోన పోతుల గొడ్డుబాయ ఎనమదొరల మందబాయ ఎడ్డుబాయ గొడ్డుబాయ ఎనమదొరల తిరిగి నేను చూడబోతే గాలి మోటరెల్లిపాయ తిరిగి నేను చూడబోతే గాలి అరే కోడిబాయ అబ్బా కోడిబాయ అరే కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది అరే కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది. అన్నా ఏమన్నానా, మీ పాటకి డప్పులో ఆపన్నా ఆపుతలేరు. అంత మంచిగా వాడినాను, మంచిగా ఉందన్న. అసలు ఎంతమంది ఉన్నారన్న మీకు శిష్యులు? నాకు అంటే ఒక్కొక్క ఊర్లో 20 మందికి 30 మందికి అట్లా టీంలు నేర్పించాను. 100 టీంల పైన చెక్కబాజీ నేర్పించింటాను. అలాంటి టీంల నుంచి వేరే వేరే మన ఏదైనా జాతరలకు ఇలాంటి ప్రోగ్రాంలు అయితే కొన్ని వేల ప్రోగ్రామ్ చేశాను. అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రాక్టీస్? ఏ టైం నుంచి ఏ టైం? నైట్ 8కి స్టార్ట్ అవుతుంది, 10:30కి క్లోజ్ అయిపోతుంది. అందరు వచ్చి ఖచ్చితంగా వస్తారు, అటెండ్ అవుతారు. ఆ చెక్క అది తీసుకొని చేస్తారు. అయితే నెక్స్ట్ ఏదైనా మంచి దేవుని పాట పాడతారు కదా, చెక్క భజన, రాముని పాట కానివ్వండి, వేరే ఏదైనా సరే, అదొక్కసారి పాడండి. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెళ్ళసితివి ఆ శిఖరానా గుడి గంటల రవలులతో శిలగా వెలిసావు మా దేవుడవైనావు శిలగా మా దేవుడవైనావు తిరుమల తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల ఆకాశరాజుకు వల్లుడవై పద్మావతికి ప్రియనాథుడవై పద్మావతికి శిలగా వెలిసావు మా దేవుడవైనావు శిలగా వెళ్ళి మా దేవుడవైనావు తిరుమల తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో
తిరుమల సూపర్ అన్న, అసలు నిజంగా అన్న మీరు పాడితే నిజంగా తిరుపతి మీద ఉన్న ఎంకన్నా స్వామి అయితే ఖచ్చితంగా చూస్తాడు అనిపిస్తుంది, అంత మంచిగా పాడుతున్నారన్న. అట్లనే మన రాయలసీమల మంచిగా జానపదం దుమ్ము లేపే జానపదం ఒక పాట పాడండి. నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తానన్నావే, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తాను, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తానన్నావే, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తా. నిమ్మ తోటకు నేను నీళ్ళెట్టబోతుంటే నిమ్మ తోటకు నేను నా ఎలక ఎవరో నడిచినట్టున్నది, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తానన్నావే, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తానన్నావే. అద్దంలో చూస్తుంటే అది ఏమిటో గాని అద్దంలో చూస్తుంటే అది ఏమిటో, నా ఎలుగ ఎవరో నడిచినట్టున్నది, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తానన్నావే, నన్నిడిచి పెట్టెళ్ళినావే నా లచ్చి మొన్న తిరిగొస్తానన్నావే. బాగుందన్న. లక్ష్మి ఎవరన్నా? సరే, వదిన పేరు ఏంటిదన్న? అనురాధ. అనురాధ. మంచిగా ఎంకరేజ్ చేస్తారా ఇట్లా పోయినప్పుడు? ఆ పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు కూతురు. ఏం చేస్తారు ఇప్పుడు? అబ్బాయి ఫస్ట్ ఇయర్, అమ్మాయి 10th క్లాస్. ఇప్పుడు ఈ చెక్క భజన కాకుండా మీరేం చేస్తారన్న వృత్తి? వ్యవసాయం. వ్యవసాయం ఉందా మీకు? ఓకే, చేను పనికి వెళ్తారు. సరే, మరి నెక్స్ట్ ఏం పాట పాడతారు జానపదంలా? జానపదమేనా? సరే పాడండి. ఈ రేయి గడిచిపోతుంది ఓ జాబిలమ్మ, నా బావ రాకపోయనే ఓ వెన్నెలమ్మ, ఈ రేయి గడిచిపోతుంది ఓ జాబిలమ్మ, నా బావ రాకపోయనే ఓ వెన్నెలమ్మ. ఓ తొందర పడకే మనసా నన్ను అల్లరి పెట్టకు వయసా, తొందర పడకే మనసా నన్ను అల్లరి పెట్టకు వయసా, ఈ రేజి గడిచిపోతుంది ఓ జాబిలమ్మ, నా బావ రాకపోయనే ఓ వెన్నెలమ్మ, ఈ రేజి గడిచిపోతుంది ఓ జాబిలమ్మ, నా బావ రాకపోయనే ఓ వెన్నెలమ్మ. దాటినాయి 16 వచ్చినది పెళ్ళి ఈడు, దాటినాయి 16 వచ్చినది పెళ్ళి, ఒంటి మీద బయటే నిలవదు కొంటె పిల్లవాడు రాడే, ఈ రేజి గడిచిపోతుంది ఓ జాబిలమ్మ, నా బావ రాకపోయనే ఓ వెన్నెలమ్మ, ఈ రేజి గడిచిపోతుంది ఓ జాబిలమ్మ, నా బావ రాకపోయనే ఓ వెన్నెలమ్మ. ప్రతి ఒక్క పాట మంచిగా వాడుతున్నారన్న. అన్న, అయితే మీరు నేర్పిస్తారు కదా, ఏమైనా డబ్బులు తీసుకొని నేర్పిస్తారా, ఫ్రీగానే నేర్పించుకుంటారా? లేదు లేదు మేడం, 2 నెలలు భజన నేర్పుతామా, దానికి ఇంత ప్యాకేజ్ మాట్లాడుకున్న తర్వాత నేర్పిస్తాం. అవునా? సరే, నెక్స్ట్ ఏదన్నా మంచిగా జానపదం అట్లనే వాడండి అన్న. అంచునా మల్లె మొగ్గా, కొన చెరుగున్న కోడి పుంజు, మైసూరి రబ్బరు బొమ్మ, అచ్చము నల్లా కోక అంచునా మల్లె మొగ్గ, అచ్చము నల్లా కోక అంచునా మల్లె మొగ్గ, కొన చెరుగున కోడి పుంజు, మైసూరి రబ్బరి బొమ్మ, కొన చెరుగున కోడి పుంజు, మైసూరి రబ్బరి బొమ్మ. తెల్ల చీర గట్టి నల్లంచూరై కాదొడిగి, తెల్ల చీర గట్టి నల్లంచూరై కాదొడిగి, నన్ను మళ్ళీ రమ్మన్నావే మైసూరి రబ్బరి బొమ్మ, నన్ను మళ్ళీ రమ్మన్నావే మైసూరి రబ్బరి బొమ్మ. అన్న, ఏ పాట వాడినా టక్కన వాడేస్తున్నారన్న. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు ఈ పాటలు, చెక్క భజనలు? నాకు 24 సంవత్సరాల సర్వీస్. మీ బృందం పేరేంటిదన్న? నటరాజ చెక్క భజన. నటరాజ చెక్క భజన కళా. నటరాజ చెక్క భజన కళాకారులు.
చాలా బాగుందన్న. అట్లనే మీతోని మాటల కంటే పాటలు ఎక్కువ పాడిపించుకుందాం అనిపిస్తుంది, మీ వాయిస్ అంత బాగుంది. ఒకసారి నెక్స్ట్ ఇంకా ఏదైనా లాస్ట్ ఒక పాట పాడేసేయండి అన్న. అందమైన ఊరురా అందాల పల్లెరా, అందమైన ఊరురా అందాల పల్లెరా, అందమైన ఊరు అందాల పల్లె, బంగారము లాంటి బాల వెంకటాపురమురా, బంగారము లాంటి బాల అందమైన ఊరురా, అందమైన ఆహా పారేటి సెలయేరు పచ్చనైన పొలాలు, పారేటి సెలయేరు పచ్చనైన పొలాలు, పారేటి సెలయేరు పచ్చనైన పొలాలు, పారేటి సెలయేరు పచ్చనైన కలుపు నాటు సమయములో, కలుపు నాటు సమయములో పాడుకొనే పాటలు, నాటు వేసిన అక్కలు నా పల్లెకు అందాలు, అందమైన ఊరురా అందాల పల్లెరా, అందమైన ఊరురా, బంగారము లాంటి బాల వెంకటాపురమురా, బంగారము లాంటి బాల అందమైన ఊరురా, అందమైన ఊరురా, అందమైన ఊరురా. అమ్మా నిజంగా అందమైన ఊరు గురించి పల్లెటూరు గురించి మంచిగా చెప్పిండ్రన్న. మా ఊరు పేరు. మీ ఊరు పేరా? ఓకే, చాలా బాగుందన్న, సూపర్ అన్న. మీ ప్రతి ఒక్క పాటలు మంచిగా ఉన్నాయి. అట్లనే ఇంకా మంచి మంచి టీంలు రెడీ చేయాలా, మంచిగా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అట్లనే చూసిండ్రు కదా ధనుంజయ్ అన్న మస్తు పాటలు పాడిండు, చెక్క భజనల గురువు అంట. సో మంచి మంచి పాటలు కూడా నేర్పిస్తారు. చూసిండ్రు కదా, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా. నమస్తే.